దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ నా వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ దినము వాక్య భాగాన్ని మనం చూసుకున్నాం. ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్యాన్ని చూసుకున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ అధ్యాయం మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం చదువునానా? మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం 31 చదువు. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు అతనితో చెప్పాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒకరోజు యేసు ప్రభువు వెంబడిస్తున్న ఆయనతో ఉంటున్న శిశువులు, ఆయన వెంబడిస్తున్న దేవుని సేవకులు సముద్రం మీద ఒక చిన్న వాడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారితో లేడు. వీళ్ళు అలా ముందుకెళ్తున్నారు. ఉన్నట్టుండి యేసయ్య ఆ సముద్రం మీద అలా వాళ్ళకి ఎదురు నడిచొచ్చాడు. ఇది చూసిన ఆయన శిశువులు, అల్లో ఒక వ్యక్తి పేతురయ్య, చెప్పండి పేతురయ్యనా? పేతురయ్య, ప్రభా నేను కూడా నీటి మీద నడవాలనుకుంటున్నాను, సముద్రం మీద నడవాలనుకుంటున్నాను అన్నాడు. ప్రభు చెప్పాడు నడవమన్నాడు. దేవుని మాట తీసుకుని తను నీటి మీద నడవడం ప్రారంభించాడు. దేవుని మాట చెప్పునైతే నడుస్తున్నాడు, కానీ అలల వైపు చూసి కలవరపడి మునిగిపోవడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ప్రభు చెయ్య చాపి చెయ్యి చాపి అతను పట్టుకొని, ఆమె చెప్పండి హల్లెలూయా. నా దేవునికి ఈరోజు ఒక పేరు పెడుతున్నా, ఆయన లేవనెత్తు దేవుడు. ఆమేన్. ఈ పూట ప్రభు హస్తాల గురించే నేను దేవుని మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఎవరి హస్తాలు చెప్పాలి? డైరీ ఉన్న వాళ్ళు డైరీ తీసుకోండి. బలమైన మాటలు ప్రభు వినిపించబోతున్నాడు. ఆయన చెయ్యి చాపి అతను లేవనెత్తాడు. పేతురై. సముద్రము అంటే లోకం, అలలు అంటే ఈ లోకములో ఎదురవుతున్న శ్రమలు, నిందలు, కష్టాలు, బాధలు, దుఃఖానికి కారణమవుతున్న పరిస్థితులు ఎన్నో. అవన్నీ అలలకి సాదృశ్యం. పేతురయ్య దేవుడు నడవమన్నప్పుడు నడవమన్న దేవుడి వైపే చూసి నడుచుంటే బాగుండేది. పేతురయ్యతో దేవుడు మాట్లాడి నడవమన్నప్పటికీ ఈ శ్వాసను అడుగు బయటకు పెట్టాడు, కానీ అలల వైపు చూసి అల్ప విశ్వాసి అయిపోయాడంట. ఏమైపోయాడంట? అల్ప విశ్వాసి. అల్ప విశ్వాసి ప్రభువుతో పాటు నడవలేడు. అల్ప విశ్వాసి ప్రభు మాట మీద కట్టబడలేడు. అల్ప విశ్వాసిగా ఆలోచించి ఆ తలంపులు కొని తెచ్చుకునే దేవుని బిడ్డలైనా, సేవకులుగా మేమైనా ఎవరమైనా, వాళ్ళు ఎవరైనా సరే అల్ప విశ్వాసం మైండ్లో గెలిస్తే జీవితాంతం వారు ఆ మందిరానికి నడవలేరు. అల్ప విశ్వాసమే వారిని అగాధానికి తీసుకెళ్ళిపోతుంది. చెయ్యి పట్టుకొని ప్రభు లేపుతూ అల్ప విశ్వాసి అని అతనికి పేరు పెట్టాడు. పేతురు దేనితో పిలువబడ్డాడు? ఇప్పుడు అల్ప విశ్వాసి అని
పిలువబడ్డాడు. ఈ పూట మీకు నేను చెప్పే మాట ఏంటంటే, మీ విశ్వాస యాత్రలో సముద్రము లాంటి లోకంలో అలలాంటి సమస్యల మధ్యలో అల్ప విశ్వాసం మీకు రాకుండా మీరు తప్పించబడుదురు గాక. నేను చెప్పబోయే మాట ఒకటే, అల్ప విశ్వాసం వస్తే ఏమవుతుంది? అల్ప విశ్వాసం వస్తే నడుస్తానో లేదు, ఆ మందిరానికి కడదాకా వెళతానో లేదు, దానియేలు పాస్టర్ అనే వాడిని జీవితాంతం నేను వెంబడిస్తానో లేదు, నేను ఆ పని చేస్తానో లేదు. ఇదంతా అల్ప విశ్వాసం. ఈ అల్ప విశ్వాసం నేను ఒక వ్యక్తిలోకి వెళితే ఆ మనిషి ఆ పని చేయలేడు, కానీ దిగజారిపోతాడు. గమనిస్తున్నారా? చాలా మంది అప్పగించిన దాన్ని తుదముట్టించలేకపోవడానికి కారణం అల్ప విశ్వాసం. చాలా మంది దాన్ని బలపరుచుకోవడానికి కారణం దాని ప్రకారం నడవలేక మధ్యలోనే కూరుకోపోవటానికి, మధ్యలోనే దిగజారిపోవటానికి, లేక మధ్యలోనే పడిపోవటానికి కారణం వాళ్ళల్లో ప్రారంభమవుతున్న అల్ప విశ్వాసం. దేవుని బిడ్డలుగా మన జీవితాలలో అల్ప విశ్వాసానికి ఎక్కువ తావిస్తున్నాం, కానీ దేవుడు చెప్పిన లేక దేవుడు నడవమన్న ఆ మాటకి ఎక్కువ మంది స్థానాన్ని ఇవ్వట్లేదు. జాగ్రత్తగాను, ప్రభు నీతో చెప్పిన దాని ప్రకారం నువ్వు నడవగలిగితే విశ్వాసమే, అల్ప విశ్వాసమే కాదు. అల్ప విశ్వాసం అంటే దాన్ని చేయగలనా, అది నా వల్ల అవుతుందా, నేను నడవగలనా, అమ్మో అగాధం పెద్ద సముద్రం, అలలు చూడు ఎంతలానా ఎగిరి పడుతున్నాయో, ఈ అలలకు నేను తట్టుకోగలనా, నేను నిలబడగలనా, ప్రాణం పోయాక వీటి అలలు తగులుతున్నాయి, వీటికి నేను జీవితాంతం నేను కలిచేడు మందిరానికి వెళ్ళగలనా, చూడాలి నా వైపు, దైవ సేవకుల్ని వెంబడించగలనా, నా వల్ల కాదేమో అని కొన్నిసార్లు సాతాను నేను ప్రేరేపిస్తున్నాడు. నువ్వు దేవుడు చెప్పిన మాటకి లోబడుతున్నావా, సాతాను గాని యొక్క ప్రేరేపణకి నువ్వు లోబడుతున్నావా? జాగ్రత్తగా గమనించండి. చాలా మంది సాతాను గారు ప్రేరేపిస్తున్న ప్రేరేపణకు లోబడి చాలా మంది సముద్రంలో కలిసిపోవట్లేదంటారా? ఒకప్పుడు అన్ని తీసివేసి ప్రభుకు సమర్పించుకుని దేవుని సన్నిధిలో నిలబడతామన్నాడు, మరలా మందిరానికి ఆగిపోయి మరలా సముద్రంలోకి వెళ్ళిపోయి సముద్రంలో చేయాల్సిన కార్యాలు జరిగించట్లేదంటారా? మారు మనసు పొందిన వీరే, రక్షించబడిన వీరే, దేవుని కోసం బ్రతుకుతామన్న వీరే, ఇంకా దేవునితో జీవితాంతం నడుస్తామన్న వీళ్ళే మధ్యలోనే ప్రభువుకు దూరమై సముద్రం అని అగాధములో కూరుకోపోవట్లేదంటారా? జాగ్రత్తగా గమనించండి. పూట దేవుని బిడ్డలుగా మీకు నేను చెప్పే విశ్వాసముతో కూడిన మాట ఒకటే, అల్ప విశ్వాసాన్ని మీ మైండ్లోకి రానియద్దు. దేవుడు పేతురయ్యని లేవనెత్తడానికి ఒకటే కారణం, పేతురయ్య దేవుడిని పిలిచాడు. చదువు ఆ మాట మరొకసారి చదువు. వెంటనే యేసు చేయి చాపి వెనక్కి పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను. దానిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని. అదిగో చూడండి, ప్రభువా నన్ను రక్షించు. నేను ఒక మాట చెప్పినప్పుడు టక్కన చూడాలి. ఎందుకు మీరు ఎట్లా ఉన్నారు నాకు అర్థం కాలేదు. చదవమనింది ఒకటి, మళ్ళీ ప్రారంభం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. ప్రభువా నన్ను రక్షించు. ప్రభు అల్ప విశ్వాసి, పేతురు అల్ప విశ్వాసంగా మునిగిపోతున్నా ప్రభువుని ఏడుకుంటున్నాడు, నన్ను రక్షించు. ఈ పూట మీరు కూడా
అల్ప విశ్వాసులుగా ఈ లోకములు మునిగిపోతున్నారా? అల్ప విశ్వాసము మీలో నిండిపోయి దిగజారిపోతున్నారా? మీ జీవితాలలో ఇంకా పైకి లేకున్నారా? లేచి ఆయన కొరకై నిలబడలేకున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేంట్లో పడిపోయారు మీరు? ఆయనతో నడిచే విషయంలో పడిపోయారా? ఆయన మాట వినే విషయంలో పడిపోయారా? నిరంతరం ప్రభు వైపు చూడాల్సిన నీవు పడిపోయావా? అలలకి చూసి వాటిని చూసి భయపడి సోలిపోయి పడిపోయావా? పడిపోయిన నీతో ప్రభు ఒక మాట చెప్పమంటున్నాడు. నువ్వు ఆయన కేక వేసి పిలిచి నువ్వు లేవనెత్తు ప్రభు అని నువ్వు అనగలిగితే ఆయన లేవనెత్తు దేవుడు నీ పక్షాన నిలబడబోతున్నాడు. అందుకే ఆయన పేరు పెట్టి ఆయన లేవనెత్తు దేవుడు. ఎవరైనా లేవనెత్తు దేవుడు. ఎవరినైనా లేవనెత్తుతాడు. ఎవరినైనా లేవనెత్తుతాడు. నిజం పేతురైనా కాదు, మిమ్మల్ని కూడా లేవనెత్తుతాడు. మీరు ఏ విషయంలో పడిపోయారు నాకు తెలియదు. ఆయన హస్తము చాపి మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. ఆయన లేవనెత్తు దేవుడు. మొదటిగా ఆయన హస్తము చాపి ఏం చేయబోతున్నాడు? ఆయన లేవనెత్తబోతున్నాడు. చెప్పండి, ఆయన హస్తం చాపి ఏం చేయబోతున్నాడు? ఆయన హస్తము ఈ పూట మీ కొరకై చాపబడును గాక. ఎందుకు? మిమ్మల్ని లేవనెత్తడానికి. పేతురుని లేవనెత్తాడు. ఆ దేవుడే నేటికి మనకి సజీవుడు. ఆయన మిమ్మల్ని తప్పక లేవనెత్తుతాడు. ఆమేన్. మొదటి ఎవరైనా లేవనెత్తుతాడు. పేతురుని చేతితో పట్టుకొని లేవనెత్తాడు. ఆయనతో పాటు నడిపించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటి విషయం. రెండోదిగా మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం చదువు త్వరగా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 చదువు. ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించమని, ఇద్దరు గుడ్డివారు ఆయనతో వచ్చి దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించమని మమ్మల్ని కనికరించు కేక వేసి ఆయన ఇంట ప్రవేశించి తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున ఇది మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడి. ఆమె చెప్పదు. ప్రభువుని ఇద్దరు గుడ్డి వారు అమ్మడిస్తున్నారు. వారికి చూపు లేదు. ఇది మీ జీవితంలో జరుగునని, మీరు బాగుపడతారని మీరు నమ్ముతున్నారా? అయితే మీ కళ్ళు తెరవబడిపోతున్నాయి అని ఆయన చేతితో వాళ్ళ కళ్ళుని ముట్టాడంట. ఏం చేశాడంట? ఆయన చేతితో వాళ్ళ కళ్ళుని, నకలేమో పేతురైనేమో ఆయన చేతితో లేవనెత్తాడు. ఇక్కడ గుడ్డోళ్ళను చూడబోతే ఆయన చేతులతో ముట్టి కళ్ళు తెరిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘములో ఉన్న వాళ్ళందరూ గుడ్డోళ్ళు అంటాం. అప్పుడు గుడ్డోళ్ళ గురించి చెప్తున్నాం అంటాను. నేను చెప్పట్లా. నేను చెప్పేది అక్షరానుసరమైన గుడితనం గురించి కాదు. ఆత్మ సంబంధంగా మోయబడిన గుడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు మన మధ్యలో కూడా. ప్రైజ్ ది లార్డ్. వారు దేవుడి కార్యాలు చూడలేదు. వాళ్ళు గుడ్డివాడు పైకేమో చూపు ఉండిద్ది, హృదయం అనే అంతరంగం అనే గుడ్డితనం వాళ్ళకి కలుగుతుంది. కళ్ళు ఆపడకపోయినా, శరీర సంబంధమైన కళ్ళు కనబడిపోయినా వాళ్ళే ప్రభువుని చూస్తారు. నిజంగా వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడి ఉంటాయి.
గూడూరు ప్రాంతంలో కళ్ళు అవపడిన ఒక సహోదరుడు నాకు తెలుసు. ఆ సహోదరుడు కళ్ళు అవపడకపోయినా మంచిగా కీబోర్డు వాస్తాడు. ఆ సహోదరుడు కళ్ళు అవపడకపోయినా మంచిగా బైబిల్ చదువుతాడు. ఇట్లా అట్లా అట్లా అంటా ఉంటాడు. అక్షరాలని ఎలా శ్వాసతో కనిపెట్టి ఆ బైబిల్ చదవటం ప్రారంభిస్తున్నాడు. ఎంత మందికి చదువు ఉన్నోడు కళ్ళు ఉన్నాయి, ఒక్కడ బైబిల్ చదవడు. కాదంటారా? ఇప్పుడు గుడ్డోడు కన్నా కళ్ళున్నవాడు గుడ్డోడా? గుడ్డోడు మేల కళ్ళుండేవాడు మేల? గుడ్డోడే మేలు. ఈ కళ్ళుండేవాళ్ళు బైబిల్ ఎందుకు చదవట్లేదంటే ఇలా ఆత్మ నేత్రాలు ముయ్యబడ్డాయి. ఏం ముయ్యబడ్డాయి? ముయ్యబడ్డాయి. అందుకే ఇలా బైబిల్ ఇంకా చదవదు. ఇలా పేరుకు మాత్రమే ప్రభు చదువు ఇచ్చాడు. ఆ చదువు నీళ్ళు వాడుకో. అందుకే బైబిల్ కూడా టకటక చదవలేకుండా చదువు లేనోడే ఇంత చక్కగా ఉన్నతంగా మాట్లాడుతుంటే చదువున్నోడేమో వెనకబడిపోతున్నాడు. అంటే కళ్ళు మూయబడ్డాయి. కళ్ళు ఆత్మ సంబంధమైన కళ్ళు కాదు, శరీర సంబంధమైన కళ్ళు మూయబడినోడేమో బాగా చదువుతున్నాడు, అన్ని బాగున్నాడేమో బయలుదేరుతాడు. ఎంత సిగ్గుచేటు అంటే అంత సిగ్గుచేటు. హల్లెలూయా చెప్పులు పోయారా? యేసయ్యా చెప్పండి. చదువు ఉండేవాళ్ళు చెప్పండి. చదువు ఉండేవాళ్ళు చెప్పి పైకి ఎత్తండి. చదువు ఉండేవాళ్ళు, నీకు చదువు ఉంటాయి. యేసయ్యా ఇది మొదలుకొని మేము బైబిల్ చదువుతున్నాం. ఏమే మీ కళ్ళు తెరవబడును గాక. ప్రభువు గుడ్డి వారిని చేతులతో ముట్టి వాళ్ళు కళ్ళు తెరిపించాడంట. ఈ పూట మీ కళ్ళు కూడా దేవుడు తెరిచిన గాక. ఆత్మ నేత్రాలు వెలిగించబడును గాక. దేవుని చూచే కనులు, దేవుని వాక్యాన్ని చదివే కనులు, దేవుని ముఖ దర్శనం చేసుకునే ఆ కనులు నీకు ఇవ్వబడును గాక. గుడ్డివాడికి ఎన్ని బాధలు కదా. ఈ శరీర సంబంధమైన గుడ్డితనం అన్నా గుడ్డివాడిగా రేపు చనిపోయిన పరలోకానికి వెళ్ళిపోతాం, కానీ ఆత్మ సంబంధమైన గుడ్డితనంతో నువ్వు రేపు చనిపోతే పరలోకానికి పోలేవు. భూమి మీద ఉన్నప్పుడే నీ ఆత్మ నేత్రాలను వెలిగించుకో. భూమి మీద ఉన్నప్పుడే నీ ఆత్మ కొరకే సిద్ధపాటును నీ ప్రభు సన్నిధిలోనే సిద్ధపాటు చేసుకో. బలపడటం నేర్చుకో. దేవుడు నిన్ను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా తన హస్తాన్ని చాపి పేతురుని లేవనెత్తాడు. లోకముల నుండి నిన్ను లేవనెత్తు దేవుడు ఆయనే. ఒకటి. రెండోదిగా ఆయన హస్తముతో ముట్టి గుడ్డివారికి మంచి చూపునిచ్చిన దేవుడు ఆయన. గుడ్డివారు కళ్ళు తెరవబడాలి అంటే ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచాలి, ఆయన్ను నమ్మాలి. ఈ జరుగుతుందని నువ్వు నమ్ముతున్నావు ప్రభువా, నిశ్చయముగా నీ కళ్ళు తెరవబడతాయి. 2 మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలు బోని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్య చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్ము వానితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక కుష్ఠరోగి కాపాడుతున్నాడు. ఎవరైనా చెప్పాలి. కుష్ఠరోగి. ఈ కుష్ఠరోగి కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి,
అంటే నన్ను బాగు చేయి, నన్ను ఈ కుష్టి రోగము నుండి విడిపించు నాయన. నేను శుద్ధుడిని కావాలనుకుంటున్నాను. ఈ కుష్టి రోగం నన్ను మహావ్యాధులకి గురి చేస్తుంది. ఈ కుష్టి రోగం వల్ల నేను చాలా అవమానాలు పాలైపోతున్నాను. నా దగ్గరికి ఎవరు రావట్లేదు, నన్ను ఎవరు పరామర్శించట్లేదు, నా మీద ఎవరు ప్రేమ చూపించట్లేదు. నా కుష్టి వారికి తగులుకుంటుందని ఎవరు కనీసం వారి చేతితో నన్ను పట్టుకోవట్లేదయ్యా. అయ్యా నన్ను శుద్ధించే, అయ్యా నన్ను బాగు చేయి. ప్రభు అన్నాడు, నేను శుద్ధిని చేయడం నాకు ఇష్టం అని ఆయన హస్తమును చాపి వాడిని పట్టుకొని వాడిని శుద్ధిని చేసంటే స్వస్థపరిచాడు. వానికున్న కుష్టి రోగం పోయింది. ఈ పూట నేను చెప్పుతున్న కుష్టి రోగము ఇది శరీరానికి వచ్చిన కుష్టి కాదు. దేవుని బిడ్డలకి చాలా మందికి కుష్టి పడుతుంది. ఇప్పుడు నిన్ను చూచిన వారిని అమ్మడికి రావట్లేదంటే ఏదో కుష్టి ఉంది ఇంకా నీలో. నిజమైన ప్రేమని ఎడలు చూపించి నీ అమ్మిడి కూడా వాళ్ళు వచ్చి నేను పరామర్శించలేకుండా కుష్టాపడుతుంది. మనుషులు ఒకవేళ నీ కుష్టిని చూసి భయపడతారేమో కానీ, మనుషులు ఒకవేళ నీ కుష్టిని చూసి నేను చీపోరా అంటారేమో కానీ, కుష్టిని చూసి అది ఎక్కడ అంటుకుంటుందో అని నీ అమ్మిడికి కూడా రాకుండా నేను వెలివేస్తారేమో కానీ, ఈ పూట నేను చెబుతున్న యేసు ప్రభు మాత్రం నీ కుష్టికి భయపడే దేవుడు కాడాయన. నీ కుష్టిని ఆయన బాగు చేస్తాడు. నీకున్న ఆ రోగాన్ని ఆయన బాగు చేస్తాడు. ఆయన రోగాలు బాగు చేయు దేవుడు. టచ్ పవర్ అని బాగు చేసే దేవుడు కాదు. వాడు ఊది దయ్యాలు పడగొట్టే దేవుడు కాదు ఆయన. ఆయన ముట్టితేనే విడుదల. ఆమె ననకపోయారా? ఆయన చేతిలో అంత శక్తి ఉంది. ఆయన ఎప్పుడు ముడతాడో నీకు అసలు తెలియదు. ఆరాధనలో ముట్టవచ్చు, ప్రార్థన చేసేటప్పుడు ముట్టవచ్చు, ఇలా వాక్యం ప్రకటించబడుతున్నప్పుడే నేను ముట్టవచ్చు. ఆయన ముడితే మీ కుష్టి పోయింది. మొదటిగా ఆయన నేను పట్టుకొని లేవనెత్తితే నువ్వు లేయగలవు. ఆయన నేను లేవనెత్తు దేవుడు. రెండోదిగా నీ కనులు తెరిపించు దేవుడు ఆయన చేతితోనే. మూడోదిగా నీ కుష్టి నుండి నిన్ను విడిపించగలిగిన దేవుడు ఆయన. శరీర రోగముతో బాధించబడుతున్న విశ్వాసులు ఈ మాట విందురుగాక. ఎక్కడెక్కడ రోగముతో నువ్వు పడి ఉన్నావో, ఏ బలహీనతతో నువ్వు కృంగిపోతున్నావు, ఆ బలహీనత నుండి నా ప్రభు తన హస్తమును చాపి నిన్ను బాగు చేయబోతున్నాడు. నిన్ను బాగు చేయవాడు మనిషి కాదు, నిన్ను స్వస్థపరచువాడు మనిషి అస్సలు కాదు. దేవుడే తన హస్తాన్ని చాపి నీ కుష్టి రోగాన్ని బాగు చేయనుగాక. కుష్టి రోగం బాగవ్వాలంటే ఆయన దగ్గర నువ్వు మోకరిల్లాలి. ఏం చేయాలి? ఆయన దగ్గర మోకరిల్లు వారి జీవితంలో ఆ మోకాళ్ళ అనుభవాన్ని ప్రభు లక్ష్య పెడతాడు. మోహాలు ప్రార్థన బహుబలమైనది. ప్రతి ప్రార్థన ఆయన దాటి వెళ్ళడు. కుష్టి రోగి మోకరిల్లాడండి. చదివాడున్నమాట నాకు ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలు కూలిని అంటే మోకరిల్లి దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభు దగ్గరికి వస్తున్న వారు వెళుతున్న వారు ఎందరో, మోకరించేవారు తక్కువ. ప్రతి ఆదివారం ఇస్తున్న విశ్వాసి ఒక మాట ఈ పూటైనా ఆదివారం వచ్చి ఏమడుగుతున్నావు దేవుని? నీ బట్టి కుష్టి పోవాలని నిరోధని ప్రార్థన చేసేవా? కుష్టి
అసలు కుష్టి ఎవరికో చెప్పాను ముందు. రోగిని చూసించి అనేవాడికి కుష్టి, వాడికేమో కానీ కుష్టి రోగం వచ్చినాడు ఏమో కానీ కుష్టి రోగం వచ్చినాడు చూసించి అనేవాడికి కుష్టి కాదంటావా? ప్రైజ్ లార్డ్. నా భాష అర్థమైందన్న నామేం చెప్పండి. నేను ఏమంటున్నానంటే రోగం వచ్చినవాడు కుష్టి ఉంది. ఇప్పుడు రోగం వచ్చినవాడు చూసి ఎవడైతే చి అంటాడో ఆ చిచి అనేవాడికే కుష్టి. ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. నా ప్రభు నిన్ను చూసి చిచి అన్నాడు, అనడు. అంతా చందాలు గుంపు చాలా మంది, కొంతమందిని చూసి నువ్వు కూడా ఆ పెంట్లో నుంచి వచ్చిందంటే వాళ్ళని చూసి ఎందుకు సి అంటావు, నాకు అర్థమే లేదు. ప్రైజ్ లార్డ్. మన బ్రతుకులన్నీ ఒకప్పుడు బాగున్నాయా మంచిగా? దీనికి అడిగి పోలా, పాపం కడిగి పోలా, లోకంలో తిరగలా. ఇప్పుడు మరి ఎందుకు మరి నువ్వు సిద్ధుడు వైపు పక్కన చూస్తున్నావు? ప్రైజ్ లార్డ్. ఒకప్పుడు కూడా నీ నా బతుకిదే, ఈ బతుకు అందరి బతుకులయ్యి. కాకపోతే ఆయన కృపను బట్టి ఈరోజు మనం రక్షించబడ్డాం. ఆయన కృపే మనల్ని కాపాడి, ఆయన కృపే మనల్ని రక్షించింది. మీరు సంపూర్ణంగా నమ్మండి, ఆయన సన్నిధిలో మోకరెళ్ళండి. ఎక్కడెక్కడ రోగం ఉందో అక్కడ చెయ్యి పెట్టుకొని ప్రార్థన చేసుకోండి. ప్రభువే మిమ్మల్ని బాగు చేయమన్నాక. కొంతమందికి ఆత్మకు పుష్టి రోగం పెట్టండి, కొంతమందికి శరీరం పుష్టి రోగం పెట్టి, కొంతమందికి అసలు కళ్ళు కూడా పుష్టి రోగం వస్తుంది. ఇది కొత్త జబ్బు లేదు. ప్రైజ్ లార్డ్. రకానికి ఒక జబ్బు దేశం మీద పడుతుంది. నీకే జబ్బు తగులుకోనుందో జాగ్రత్త. కుష్టి రోగానికి నువ్వు నేను దూరం అవుతుందాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు చెప్తున్నాడు, కుష్టి రోగిని ముట్టి ఆయన బాగు చేశాడు. ఆయన అస్తమై పూట మీ కొరకే చాపబడింది, మొదట మిమ్మల్ని లేవనెత్తడానికి. ఆయన అస్తమై పూట మీ కొరకే చాపబడింది, మీ కన్నులు తెరవడానికి. ఆయన అస్తము మూడవదిగా మీ కొరకే చాపబడింది పూట. ఎందుకు తెలుసా? మీ కుష్టి రోగాన్ని బాగు చేయడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథము ఈ బైబిల్ లాస్ట్ లో ఉంటుంది, కొత్త నిబంధనలో. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనం. ఏమంటే అక్కడ లాస్ట్ పోవాలి, ఇంకా తిప్పుకుంటుంటే నాకు అర్థం కదా చేసి చదువు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఒకటి చెప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఒకటే నా కన్నీరు తుడచువాడా, నేనున్నానని అన్నవాడా, నా కన్నీరు తుడచువాడా, నేనున్నానని అన్నవాడా, ఆయన వారు కన్నులు ఎమ్మడి వస్తున్న ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచెను. నాలుగవదిగా ఆయన హస్తాన్ని చాపి నీ కన్నీటిని తుడవబోతున్నాడు. చేతులే తామే నలిగిపోయారా? హల్లెలూయా. దేవుడు నీ కన్నీళ్లు తుడుస్తానంటే నువ్వు ఎందుకు మౌనం ఉండాలి?
ఈ పూట కన్నీటి లోయలో చిక్కుపడి ఉన్నావా? కన్నీరే నీకు అన్నపానీయముగా మార్చబడ్డాయా? దుఃఖపడుతున్నావా? నిద్ర నిర్మాణము లేక కృంగిపోతున్నావా? దేవుని బిడ్డ, ప్రియమైన చెల్లి, తమ్ముడు, ప్రభు నీకు ఒక మాట చెప్తున్నాడు. ఆయన హస్తమును చాపి నీ కన్నీటిని ఆయన తొడవబోతున్నాడు. మనుషులు నీ కన్నీటిని తుడిస్తే మళ్ళా గారిపోతాయి. అదే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు నీ కన్నీళ్లు తుడిస్తే ఆ కన్నీళ్ళు అంతటితో ఆగిపోతాయి. దేనివల్ల నీ కన్నీళ్ళు? దేనివల్ల నువ్వు కృంగిపోతున్నావు? ఏ సమస్య కారణం వల్ల నీ కన్నీళ్ళు కారుతున్నాయి? కన్నీరు ఆగట్లేదా? దుఃఖం వస్తుందా? ఏడవలనుందా? అయితే వాక్యాన్ని ముగించుకొని ఇంటికి వెళ్ళబోయేటప్పుడు దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారటం ప్రారంభించు. బయట బంధువులు కాడు కదా నీ ఏడు, స్నేహితుల దగ్గర కదా నీ ఏడు. ఎవరు కాడి ఆడవాకు వాళ్ళేమో నేను చూసి నేను ఉద్ధరించాలి. మనిషి అట్నే కావాలి అంటాను. వేడిస్తే ఆ మనిషి అట్నే చూసి నేను ఏడు అంటాను. నేను చూసి మనుషులు అదే నేను చెప్పే దేవుడైతే నువ్వు వేడిస్తే నీకు అట్నే కావాలి అంటాయి. నీ దగ్గరికి వచ్చి ఆయన చేయి చాపి నీ కన్నీళ్ళు తుడుస్తాడు. హల్లెలూయా. నేను చెబుతున్న దేవుడు నీ కన్నీరు తుడిచే దేవుడు. నీ దుఃఖానికి కారణమైన సమస్యలు ఏదో నాకు తెలియదు. ఎందుకు ఏడుస్తున్నామో తెలియదు నాకు. దేవుడు చెప్పమని ఏడవ వాక్యం ఏడ్చేది ఇదో ప్రభు సన్నిధిలో ఏడు. ప్రభు సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించు. నీ వేదనంతా బలిపెట్టు మీద పెట్టు. ఆ కారణం ఏదో ప్రభువుకి చెప్పు. నీ కన్నీళ్ళని తొడగబోతున్నాడు. అదే సమస్య అయినా ఆయన నీ కన్నీటిని తొడగబోతున్నాడు. మొదటిగా ఆయన హస్తమును చాపి నిన్ను లేవనెత్తబోతున్నాడు. రెండోదిగా ఆయన హస్తమును చాపి కళ్ళు తెరిపించబోతున్నాడు. మూడవదిగా ఆయన హస్తమును చాపి నీ కుష్టి రోగాన్ని శుద్ధి చేయబోతున్నాడు. నాలుగవదిగా ఆయన హస్తమును చాపి గట్టిగా చెప్పి ఏం చేయబోతున్నాడు? కన్నీరు తొడగబోతున్నాడు. 5 బైబిల్లో ఒక మాట ఉంది, శూన్యములో ఈ భూమిని ఆయన వేలాడదీస్తున్నాడంట. ఆమేన్ అనకపోయారా? శూన్యములో భూమిని వేలాడదీయటం అంటే చేతితోని అలాడదీయాలి కాదా? పర్వతాలని ఆయన జ్ఞానంతో కొలుస్తున్నాడంట. అమ్మో, ఎంత గొప్ప స్థలైంది, ఎంత గొప్ప చేతి అయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శూన్యంలోనే భూమిని వేలాడదీసిన దేవుడు నీ స్థితిగతులన్నిటిని ఆయన హస్తమును చాపి లేవనెత్తబోతున్నాడు. భూమిని వేలాడదీసిన దేవుడు నీ స్థితిగతులు మార్చడం లెక్క ఎందుకు పనికిరాని బతుకున్నారు. ఒకప్పుడు మా అమ్మోడు ఒక చోటు ఉండేవాళ్ళు కాదు. ఏడాది రాయిపోతలన్నీ వాళ్ళవి, ఏడాడ తోటలన్నీ వాళ్ళవి, ఏడాడ బొక్కాల్పులన్నీ వాళ్ళవి. తిరగని దేశం లేదు, తిరగని ప్రాంతం లేదు. తిరిగి లాస్ట్కి ఎముకలు ఇరిగి నాకు ఇంట్లో కూర్చున్నాడు. హల్లెలూయా చెప్పకపోయారా? హల్లెలూయా. ఇక నేనేం చెప్తున్నానంటే, ఎందుకు పనికిరాని నా బ్రతుకుని దేవుడు మార్చాడు. ఎన్నిక లేదు, అసలు ఎన్నిక లేని జీవితం నాది, బలహీనమైన జీవితం. నా జీవితాన్ని నిలబెట్టిన దేవుడు నీ జీవితాన్ని ఆయన నిలబెట్టడంటారా? శూన్యంలో భూమిని వేలాడదీసిన దేవుడికి నీ సమస్యలు ఒక లెక్క, నీ బాధలు ఒక లెక్క, నీ కష్టాలు ఒక లెక్క అంటారానికి. ఆయన తలుస్తుంటే ఒక్క నిమిషంలోనే కార్యాన్ని ప్రారంభించగలడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పానా, ముగించేస్తా. ఆయన హస్తము చాపి నిన్ను ఆదరించు.
పడిపోయేవాడికి ఆదరణ ఉంటుందా? గుడ్డోడికి ఆదరణ ఉంటుందా? చెప్పలే మీరు, మీకుంది కాబట్టి మీరు గట్టిగా ఉంటారు. గుడ్డోడికి ఆదరణ ఉంటుందా? కుష్టి రోగికి ఆదరణ ఉంటుందా? మా ఇస్తాకు పోయి కుష్టి రోగి ధైర్యం నుండి అయ్యారు అనగలరు, అమ్మో అంటారు. అదే కదా, ఎవరైనా నేను మాట్లాడదు, అమ్మో కుష్టి రోగి పట్టుకోవాలి అనుకుంటుంది, తగులుకుంటుంది, తగులుకుంటుంది. నీకేం చెప్తున్నానంటే వాడికి ఆదరణ ఉంటుందా? ఉంటుంది. కన్నీరు కార్చేవాడికి ఆదరణ ఉంటుందా? అయితే హస్తము చాపి వాడిని ఆయన ఆదరించబోతున్నాడు. ఆమె చెప్పకపోయారా? ఆదరణ లేక కురిగిపోతున్న ప్రజలకు కష్టం వార్త. నిన్ను ఆదరించాల్సింది మనుషులు కాదు, దేవుడు ఆదరించాలి. ఆయన పేరు ఆదరణకర్త. ఆయన ఆదరించు దేవుడు, ఆదరికి నడిపించు దేవుడు ఆయన. నువ్వు కురిగిపోబాకు, సోలిపోబాకు, తొట్టిల్లిపోబాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తులు కాస్త దాని మీద చూపు పెడితే బాగుండేది. హల్లెలూయా. మీకు ఒకటే మాట చెప్పి ముగించేస్తున్నాను. మిమ్మల్ని దేవుడు ఆదరించబోతున్నాడు. సియోనులోని ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. అందుకే ఆయన హస్తమును చాపాడు. ఎంతమంది ఇక్కడ విశ్వసిస్తున్నారు? అందరూ మోకాళ్ళ మీదకి రాడి, పోరాడి స్తోత్రించెదము. చెప్పాలి, స్తోత్రం 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 స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన హస్తమును చాపి నిన్ను లేవనెత్తబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన హస్తమును చాపి నీ నేత్రము వెలిగించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన హస్తమును చాపి కుష్టి రోగిని నిన్ను బాగు చేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన హస్తమును చాపి నీ కన్నీటిని తోడవబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన హస్తమును చాపి నిన్ను ఆదరించబోతున్నాడు. ఆయన పేరు ఆదరణకర్త. ఎన్నికల్లో 2 మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.